ఈ కౌశిక్ రెడ్డి ఒక ఆంబోతు లెక్క వ్యవహరించి ఎప్పుడు కూడా ఏదో ఒక స్టంట్ చేసి మీడియా లెటర్ రావాలనే ఆలోచనతోటి ఏ రకంగా వ్యవహరించాలి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ రకంగా మాట్లాడాలి కూడా ఒక అవగాహన లేకుండా నువ్వు ఏదైతే ఈరోజు జగిత్యాల శాసనసభ్యుల గురించి ఏ పార్టీ అని మాట్లాడుతున్నారో, నువ్వు పుట్టిందేడా, నువ్వు ఏ పార్టీకి వెళ్ళిపోయినావు, ఏ పార్టీలో చేరినావు అంత మర్చిపోయిన వారా చరిత్ర. ఇవాళ ఏదో మాట్లాడి ఏది పడితే నోటికి వచ్చినట్టు ఆంబోతు లేక మాట్లాడుతున్నావు. కనీస అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా దళితులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటున్నావు. అసలు దళితులని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులను ఆగం చేసి ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ చేయకుండా పూర్తి స్థాయిలో దళితుల్ని మోసం చేసిన ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కే ఘనత దక్కుతుంది. సిగ్గుశరం లేకుంటే ఇలా మాట్లాడుతున్నావు. ఆఖరికి హుజరాబాద్ ఎన్నికల సమయంలో దళితులకు 2వ విడత దళిత బంధు రావాలంటే నీ ఓట్లేసి గెలిపిస్తేనే దళిత బంధు వస్తుందని చెప్పి మాట్లాడిన ఒక వ్యక్తివి నువ్వు. సిగ్గుశరం లేకుంటే ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో కౌశిక్ రెడ్డి. ఒక ఎమ్మెల్యే లెక్క ప్రవర్తించు. ఒక వీధి రౌడీ లెక్క, గూండా లెక్క, అచ్చొచ్చిన ఆంబోతు లెక్క ప్రవర్తిస్తే రేపు పొద్దున నిన్ను కూడా ఇదే పరిస్థితి రోడ్లపై. ఈ కౌశిక్ రెడ్డి ఒక ఆంబోతు లెక్క వ్యవహరించి ఎప్పుడు కూడా ఏదో ఒక స్టంట్ చేసి మీడియా లెటర్ రావాలనే ఆలోచనతోటి ఏ రకంగా వ్యవహరించాలి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ రకంగా మాట్లాడాలి కూడా ఒక అవగాహన లేకుండా నువ్వు ఏదైతే ఈరోజు జగిత్యాల శాసనసభ్యుల గురించి ఏ పార్టీ అని మాట్లాడుతున్నారో, నువ్వు పుట్టిందేడా, నువ్వు ఏ పార్టీకి వెళ్ళిపోయినావు, ఏ పార్టీలో చేరినావు అంత మర్చిపోయిన వారా చరిత్ర. ఇవాళ ఏదో మాట్లాడి ఏది పడితే నోటికి వచ్చినట్టు ఆంబోతు లేక మాట్లాడుతున్నావు. కనీస అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా దళితులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటున్నావు. అసలు దళితులని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులను ఆగం చేసి ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ చేయకుండా పూర్తి స్థాయిలో దళితుల్ని మోసం చేసిన ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కే ఘనత దక్కుతుంది. సిగ్గుశరం లేకుంటే ఇలా మాట్లాడుతున్నావు. ఆఖరికి హుజరాబాద్ ఎన్నికల సమయంలో దళితులకు 2వ విడత దళిత బంధు రావాలంటే నీ ఓట్లేసి గెలిపిస్తేనే దళిత బంధు వస్తుందని చెప్పి మాట్లాడిన ఒక వ్యక్తివి నువ్వు. సిగ్గుశరం లేకుంటే ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో కౌశిక్ రెడ్డి. ఒక ఎమ్మెల్యే లెక్క ప్రవర్తించు. ఒక వీధి రౌడీ లెక్క, గూండా లెక్క, అచ్చొచ్చిన ఆంబోతు లెక్క ప్రవర్తిస్తే రేపు